ఈ స్థలములో నాయనా రెండో దినం ప్రభా, నీ ప్రజలకు కావలసిన నాయనా వర్తమానము ఈ రక్షణ మహాసభలో ప్రభా, ఇదిగో తండ్రి మాకు నువ్వు ఇచ్చిన బెత్తత కొనెల ప్రభా, అయ్యా అదిగో తండ్రి నాయనా అద్దంకి ప్రాంతం నుంచి నాయనా మా మధ్యలోకి తీసుకొచ్చిన ఆయన దైవజుడు నోట నుండి నాయనా నీ ప్రజలకు కావలసిన మన్నాను, నీ ప్రజలకు కావలసిన పరలోకమైన మర్మాలు, గూఢమైన సంగతులు ఈ స్థలములో ప్రభా అటు సహాయమకు దయచే ప్రభా, నీకు స్తోత్రాలు. అయ్యా ఆకలిగున్న ప్రాణమును తూర్తిపచ్చు నీటి దుప్పు వాకుల కంటే దైవజుడు నోట నుండి నాయన నీ ప్రజలకు కావచ్చని పచ్చగల వనములు 5 రొట్టెల 2 చేపలు మండుచున్న పొదలకన్నా మండినట్టు అంటే నీవిచ్చిన అధికారం, ఇచ్చిన వాగ్దానము, నీవిచ్చిన పిలుపును బట్టి అయ్యా ఈ మండుచున్న పొదలగిన మండినట్టు రవిలించి మండించి అయ్యా ఈ బలిపీఠ మీద నీ కుమారుడు నిలబెట్టుకొని అయ్యా నీ ప్రజలకు కావలసిన రక్షణ సువార్త సభల ప్రభా అనేక వారి జీవితాలు మార్చడానికి సహాయం మనకు దయచేసి ప్రభా మేము తగ్గించుకొని ఈ కార్యక్రమం నీ చేతులకు నేను అప్పగిస్తూ నాదోడు యేసుక్రీస్తు నామమున ఏడుగుడు నామ తండ్రి గారు ఆమేన్ ఆమేన్. కూర్చోండి దేవుని బిడ్డలారా, కూర్చోండి. మంచి అవకాశం ఇచ్చిన దేవాతి దేవుని వందనాలు. చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మంచి సమయం ఇచ్చాడు దేవుడు. ఇటు సమయము మనము పోగొట్టుకుంటున్నాం. నిజమే, చూడని 150 కిలోమీటర్ల నుంచి వారే ముందు వచ్చారు దైవజనులు. ఎంత ప్రయాసపడరు చూడండి. మార్గం మధ్య కానీ, ఎండ దెబ్బ కానీ, వడదెబ్బ కానీ ఇన్ని ప్రయాసపడ మనం ఇంత దగ్గరకు వచ్చి కూడా వాక్యము వినటానికి మంచి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఇట్టి అవకాశం ఇచ్చిన దైవజనులకు మేము సమయం అప్పగిస్తున్నాం. ఎందుకంటే సమయము కాలము ప్రభు వశంలో ఉంది, ప్రభు వశంలో ఉంది. దేవుడు ఆ దైవజను నోట నుండి ఏమి కావాలో ఆయన నోట నుండి విత్తుతుంటాడు. హల్లెలూయా. ఆయన నోట నుండి ప్రజలకి దేవుడు ప్రకటిస్తాడు. హల్లెలూయా. ఇట్టి మాటలు దీవించి ఆశ్రయించే దైవజనులకు నేను ఈ మాటలు అప్పగిస్తున్నాయి. సమయం దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అటు ఇటు పక్కన పలకరించదండి. ప్రైజ్ ద లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించుదురు గాక అని షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి. అటువైపు ఉన్న వారికి ఇటువైపు ఉన్న వారికి పలకరించి ప్రైజ్ ద లార్డ్, దేవుడు మిమ్మల్ని దీవించుదురు గాక అని చెప్పండి. మంచిది, చాలా సంతోషం. గత రాత్రి తృప్తిగా చక్కని సందేశం విన్నారు, ఆశీర్వదించబడ్డారు. మరొక అవకాశాన్ని దేవుడి రాత్రి మనకు అనుగ్రహించారు. శ్రద్ధగా ప్రార్థనాపూర్వకంగా కూర్చుని ఆలకించుదాం. యోహాను సువార్త చూద్దాం బైబిల్ నుంచి. యోహాను సువార్త 8వ అధ్యాయం 4వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 4 నుండి కిందకి కొన్ని మాటలు చదువుదాం. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేసుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి సంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా. అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయుసుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆయన మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు
ఒకరు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. యేసు తల ఎత్తి చూసి అమ్మా వారెక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధించను. నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యకుము అని ఆమెతో చెప్పెను. చాలు. మరొక మాట చూద్దాం, చూడండి. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ఒక వ్యక్తి పాపం చేసిన కారణాన, ఈ పాపం చేసినందు బట్టి జనమంతా తిరస్కరించారు. నిషేధించబడిన వ్యక్తిగా ఇక సావు తప్ప దేనికి పనికిరాదేమని యేసు పాదాల దగ్గర తీసుకొచ్చి పడేశారు. నువ్వేం చెప్తావో విందాం అని తీసుకొచ్చాం ప్రభువా అంటున్నారు. ఆయన అన్నాడు, అసంతా మీకు తెలిసిందే కాబట్టి టూకీకి చెప్తున్నా, పాపం లేని వాడెవడో మొదట ఆమె మీద రాయి వేయండి అన్నారు. ఆలోచించుకున్నారు, నేను ఏదో చోట పాపం తప్పు చేసిన వాడినే కదా, తగిన వాడిని కాదు అని చెప్పేసి తెచ్చిన రాళ్ళన్నీ అక్కడ పడేశారు. అంతా వెళ్ళిపోయారు. ఏమ్మా ఎవరు శిక్షించలేదా అంటే, లేదు ప్రభువా, నేను కూడా శిక్ష విధించను, కానీ ఇకను పాపం చేయకు, సమాధానంగా వెళ్ళిపో అని చెప్పాడు. పాపిని క్షమించాడు, సమాధానంగా ఇంటికి పంపించాడు. హల్లెలూయా. మరొక మాట చూద్దాం. లోకసువార్త 5వ అధ్యాయము, లోకసువార్త 5వ అధ్యాయము 24-25 వచనాలు. లోకసువార్త 5:24-25 వచనాలు. అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెను అని వారితో చెప్పి పక్షవాయు కలవాన్ని చూసి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నాను నేను. వెంటనే వారి ఎదుట వాడు లేచి తాను పండుకొని ఉన్న మంచం ఎత్తుకొని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళెను. హల్లెలూయా. తర్వాత మరొక మాట కూడా చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 9:28, 9వ అధ్యాయం 28 వచ్చును. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు ఇది ఎవరికీ తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. హల్లెలూయా. గమనించండి, యేసు ప్రభువారు గుడ్డివాని, మరొక సందర్భంలో కూడా మనం చూస్తాం, గుడ్డివాని బాగు చేశాడు. గుడ్డివాడిని దేవుడు స్వస్థపరిచాడు. అప్పుడు ఏం జరిగింది? అందరూ అంటున్నారు, ఈయన ఈ గుడ్డివాడిని స్వస్థపరచటానికి ముందు ఆయన అడుగుతున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలేస్తుంటే, ఈ బత్తిమై గుడ్డి భిక్షకుడు కేకలేస్తున్న కేకలు నోరు మొయ్యమని పక్కన వాళ్ళంతా ఆపుతున్నారు. అరవద్దు, నోరు మూసుకో, పక్కన కూర్చో అంటున్నారు. వాళ్ళు ఎంత గట్టిగా ఆప చూశారో, ఈయన అంత గట్టిగా బిగ్గరగా సౌండ్ పెంచి కేకలేసి అడుగుతా ఉన్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని. అందరూ ఆపుతున్నారు, కేకలేస్తున్నారు, అరవద్దు, నోరు మూసుకుంటున్నారు.
ప్రియులారా, గుడ్డితనాన్ని బట్టి ఇతన్ని జనం తిరస్కరించుతున్నారు. గుడ్డోడ నీకెందుకు, నువ్వు గమ్ము కూర్చో, కళ్ళే లేవు, కేకలేస్తున్నావు, అరకుండా కూర్చొని తిరస్కరించారు. మొదట మనం చూసాం, ఆ స్త్రీ పాపం చేసింది. పాపాన్ని బట్టి తిరస్కరిస్తున్నారు. ఎంతగా తిరస్కరించారు అంటే, ఎంతగా ద్వేషించారంటే, ఇక ఆమె చచ్చిపోవాలి, బ్రతకూడదు. అందుకని తీసుకెళ్ళి ప్రభు పాదాల దగ్గర పెట్టి రాళ్ళతోటి కొట్టడానికి సిద్ధమై, తలాక రాయి ఆల్రెడీ తీసుకునే ఉన్నారు. ఎవరి చేతులు చూసిన రాళ్ళు ఉన్నాయి. కొట్టి చంపటానికి చివరిగా ఆఖరిగా ఆయన సలహా అడుగుదామని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ధర్మశాస్త్రం ఇలాంటి పాపంలో పట్టబడ్డ వ్యక్తిని రాళ్ళతో కొట్టి చంపాలి, చంపటానికి మేము సిద్ధమై వచ్చాం, మరి నువ్వేం చెబుతావో, ఆఖరిగా నీ ఆలోచన కోసం వచ్చావంటే, మీరు పాపం లేనివాడెవడో మొదట రాయి వేయండి అన్న. హల్లెలూయా. ఆలోచించుకున్నారు. మాటలో తప్పిదం నేను చేశా, తప్పు చేసిన నేను ఆ ఎదుటి వ్యక్తిని రాతితో కొట్టి చంపటం అర్హత నాకు లేదు కదా, నేనెందుకు తీర్పు తీర్చాలని తెచ్చిన రాయి అతను అక్కడేసి వెళ్ళిపోయాడు. అవును, నా కంటి చూపుతో నేను చేసిన పాపం ఉన్నది కదా, పాపం నాలో పెట్టుకుని నేనెందుకు వెయ్యాలి ఆమె మీద రాయి, ఆమె తీర్పు తీర్చడానికి అర్హత నాకు లేదని అలా ఒకరి వెంట ఒకరు అందరు రాళ్ళు పక్కన వేసేసారు, అంతా వెళ్ళిపోయారు. గమనించండి, ఈమెలో ఉన్న పాపాన్ని బట్టి అందరూ ద్వేషించారు. అతనికి ఉన్న గుడ్డితనాన్ని బట్టి అందరూ ద్వేషించారు. మాకు నోరు మూసుకుని కూర్చో అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కుష్ఠిరోగి ఒక అతను వచ్చాడు. కుష్ఠిరోగి ఊరు వెలపలే ఉంటారు కానీ ఊరు లోపల ఉండరు. ఈ కుష్ఠిరోగి ఈ యొక్క కుష్ఠిరోగి అందరినీ దాటుకొని యేసుప్రభు అక్కడికి వచ్చిన తర్వాత యేసయ్యతో అంటున్నాడు, ఎదురుగా వచ్చి మోకరించి, అయ్యా నేనంటే ఎవరికి ఇష్టం లేదు, నీకైనా ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవు. యేసుప్రభు వెంటనే, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము అని ఆయన పట్టుకున్నాడు. వెంటనే కుష్ఠిరోగం పోయింది. రోగాన్ని బట్టి కుష్ఠిరోగిని అందరూ తిరస్కరించారు, అందరూ అసహించుకున్నారు, అందరూ ద్వేషించారు. ఆమెలో ఉన్న పాపాన్ని బట్టి అందరూ అసహించుకున్నారు, అందరూ తిరస్కరించారు. చివరికి సాగు కొడటానికి తయారయ్యారు. గుడ్డితనాన్ని బట్టి అందరూ తిరస్కరిస్తున్నారు. నోరు మూసుకో, కేకలేస్తావేంటి, దావీదు కుమారుడా అని అరుస్తావెందుకు, అరకుండా కూర్చో, నీకెందుకు, ఎవరికి నువ్వు పనికిరావు, ఎవరికి నీ వంటి ఇష్టం లేదు, నువ్వు దేనికి పనికిరావు, ఎవరికి అక్కర్లేని గుడ్డుడా, అరుస్తావెందుకు, అరకుండా పడుండు. ప్రియులారా, ఈ లోకం తీరు అలాంటిది. మనకున్న వ్యాధిని బట్టి తిరస్కరిస్తారు, మనకున్న రోగాన్ని బట్టి మనల్ని తోలనాడుతారు. మనలో ఏదన్నా చిన్న తప్పు కనపడిందా, ఆమె పాపాత్మురాలు, ఆమెతోటి మనకు అక్కర్లేదు, అతనా బీడీ తాగుతాడు, ఆయన సారా తాగేవాడు, పాపి, తిరస్కరిస్తుంది లోకం. కానీ ప్రియులారా గమనించండి, పాపం లేనివాడు ఈ లోకంలో ఎవడూ లేడు. మాట ద్వారా, చూపు ద్వారా, పని ద్వారా ఎక్కడో చోట తప్పిదం దొలిన విషయమే ఉంటుంది, కానీ ఏ తప్పు లేదంటే లేదు. ప్రతి ఒక్కరిలో ఏదో చిన్నదో పెద్దదో తప్పు ఉన్నది. మరి ఆ వ్యక్తి ఏదో పొరపాటున జారిపోయి బీడీ తాగాడు, పొరపాటున జారిపోయి సారాయి తాగాడు, ఏదో తప్పు, అతను ఏదో పొరపాటు చేశాడు, అతనిలో ఏదో ఒక లోపం ఉంది, అంత మాత్రాన పాపిని ద్వేషిస్తావా? లేదు ప్రియులారా, మనుషులు చేసే పని అదే. అయితే ఈ రాత్రి ప్రియ సహోదరుడా, సహోదరి, నీలో ఉన్న పాపాన్ని బట్టి, నీలో ఉన్న రోగాన్ని బట్టి, నీకున్నటువంటి దీన స్థితిని బట్టి అందరూ అసహించుకోవచ్చు, అందరూ సేదరించుకోవచ్చు, అందరూ తోలనాడవచ్చు, ఎవరు నిన్ను లెక్కలోకి వేసుకోకపోవచ్చు, ఎవరు నిన్ను లెక్కలోకి తీసుకోకపోవచ్చు. కానీ ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న, యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్. ఎవరు నిన్ను ప్రేమించటల్లా, ఇంటి వారే నిన్ను ద్వేషిస్తున్నారు, సొంత బంధువులే తిరస్కరిస్తున్నారు. ముట్టుకుంటే వ్యాధి నాకు వస్తుందేమో, మంచినీళ్ళు తాపితే ఈ రోగం నాకు ముట్టుకుంటుందేమో, లేదు ప్రియులరా, లోకం అంతా ద్వేషిస్తుంది నీకున్న రోగాన్ని బట్టి,
నీలో ఉన్న పొరపాటుని బట్టి, నీకున్న దీన స్థితిని బట్టి లోకం ద్వేషించవచ్చు, అయిన వారు ఎడంగబెట్టచ్చు, నీ సొంత ఇంటి వారి నిన్ను ద్వేషించవచ్చు, ఎవరికి దృష్టిలో నువ్వు లెక్కలో లేకపోవచ్చు. కానీ ఈ రాత్రి నేను చెబుతున్నా, నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్. పాపం చేసిందని రాళ్లతో కొట్టి సంపాలని సిద్ధపడి తలారా ఎత్తుకుని యేసు దగ్గరికి తీసుకొచ్చినామని అందరూ ద్వేషించారు. సంపటానికి సిద్ధమై రాళ్ళు ఎత్తుకుని వచ్చారు, రాళ్లతో కొట్టి సంపటానికి రెడీ అయ్యి వచ్చారు. అందరి చేత తిరస్కరించబడిన ఆ పాపిని యేసు ప్రభు దగ్గరికి రాగానే ఆయన ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. నా యేసు ప్రభు ప్రేమించే దేవుడండి. కావచ్చు నీలో ఎంత ఘోరమైన పాపమే ఉండి ఉండొచ్చు, తెలిసో తెలియకో ఏదో పొరపాటు చేసి ఉండొచ్చు, ఏదో దుర్వ్యసనానికి నువ్వు అలవాటు పడి ఉండొచ్చు, వదులుకోవాలని అనుకున్నావు, విడిపించుకుందాం, దీని నుంచి విడుదల పొందుదామని ఆలోచించుకున్నావు, తీర్మానం చేసే కానీ ఉండలేక మానలేక కొన్నిసార్లు నీలో ఉన్న దుర్వ్యసనాన్ని బట్టి, నీలో ఉన్న ఆ పాడు వ్యసనాన్ని బట్టి అందరూ తిరస్కరిస్తున్నారా? నా ప్రియ సహోదరుడా, ఈ రాత్రి నిన్ను ప్రేమిస్తున్న యేసు క్రీస్తు రాత్రి చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. మనుషులు ప్రేమించటల్లా, అందరూ ద్వేషిస్తున్నారు, అందరూ తిరస్కరిస్తున్నారు, అందరూ ఒక కుష్ఠిరోగిలాగా, ఒక పాపాత్ముడిలాగా, నీలో ఉన్న పొరపాటును బట్టి, నీకున్న వ్యాధిని బట్టి నిన్ను అందరూ ద్వేషించవచ్చు, అందరూ తిరస్కరించవచ్చు. కానీ నా యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే ఈ రాత్రి యేసు ప్రభు చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాడు. నా కుమారుడా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని. అందరి దృష్టిలో సావుకు తగిన వ్యక్తి ఆమె, పాపాత్మురాలు. అయితే యేసు ప్రభు ఆమెను తీసుకొచ్చి యేసు ఈ కాలకాడ వేస్తే ఆయన ఏమంటున్నాడు? అమ్మా. ఎవరిని? అందరి దృష్టిలో సావుకు తగిన యోగ్యురాలు ఆమె. ఆమె చచ్చిపోవాలి, బ్రతకూడదు, ఇక ఈ భూమి మీద ఆమెకు ఉండటానికి వీల్లేదు, మరుసటి గంటలో ఇంకా ఉండకూడదు, చచ్చిపోయి సమాధి అయిపోవాలా, మేము వేసే రాళ్ళతోటి కొట్టబడి చనిపోయి ఆ రాళ్ళతో సమాధి అయిపోవాలా. అందరి దృష్టిలో సావవలసిన వ్యక్తి. కానీ యేసు ప్రభు ప్రేమామయుడని యేసు ప్రభు ప్రేమతో ఆమెను పిలుస్తున్నాడు. గాయం అయిపోయింది, హృదయం బద్దలైపోయింది, కన్నీరు కారుతా ఉంది. కానీ ఈమె ఎక్కడ చేరింది? యేసయ్య పాదాల దగ్గరికి చేరింది. యేసు ప్రభు పాదాల దగ్గరికి వస్తే ప్రేమామూర్తి అయిన నా యేసు ప్రభు ఆమెను పిలుస్తున్నాడు, పలకరిస్తున్నాడు. అమ్మా. హల్లెలూయా. వారు ఎవరు నిన్ను శిక్షించలేదా? లేదయ్యా, నేను కూడా నిన్ను శిక్షించను, కానీ నీ పాపాన్ని క్షమిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొడదాం. పాపి అయిన వ్యక్తిని క్షమించే దేవుడు యేసు ప్రభు. ఇందాక మనం చదువుకున్న దాంట్లో చూసాం కదా, ఒక వ్యక్తి పాప కారణాన అతనికి పక్షవాయువు వచ్చింది, పైకప్పు తీశారు, యేసు ప్రసంగిస్తున్న ఇంటిలో ఆయన కాళ్ళ ముందుకు తిప్పారు, పక్షవాయువుతో కాలు చేతులు కదిలించలే స్థితిలో ఎదురుగా నిలబెడితే యేసు ప్రభు అంటున్నాడు, హల్లెలూయా, సహోదరుడా. అంతేనా ఆయన పిలిచింది? హల్లెలూయా. ఏమని పిలుస్తున్నాడు చూసా? పక్షవాయువుతో రోగంతో ఎవరికి ఇష్టం లేదు, ఎవరికి నచ్చలేదు, అందరూ విడిచిపెట్టారు. కానీ చివరికి 4 స్నేహితులు అతన్ని దయదలిసి మోసుకొచ్చారు. యేసు దగ్గరికి తీసుకెళ్దామంటే ఖాళీ లేదు, పైకప్పు తీశారు, యేసు ఎదురుగా దింపారు. ఎదురుగా దించితే యేసు ప్రభు పిలుస్తున్నాడు, సహోదరుడా, హల్లెలూయా, నీ పాపములు క్షమించబడ్డాయి. కాబట్టి ఆయన ఏం అడగలేదు, ఏం అనలేదు, దీనంగా యేసయ్య కలిసి చూశాడు, ఆయన పాదాల దగ్గరకు చేర్చబడ్డాడు అంతే. ఇతరులు వారి విశ్వాసం కొద్దీ, వారి విశ్వాసాన్ని బట్టి మోసుకొచ్చి యేసయ్య పాదాల దగ్గరకు దించారంతే. అవును నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఎంత ఘోర పాపివైనా సరే యేసు పాదాల దగ్గరికి నువ్వు చేరగలిగితే ఆయన తప్పక క్షమిస్తాడు. పశ్చాత్తాపంతో పాపినని ఒప్పుకోగలిగితే, కన్నీరు కాచి ఆయన పాదాల దగ్గర మొరపెడితే, నువ్వు ఎంతటి ఘోర పాపి అయినా సరే తప్పక ఆయన క్షమిస్తాడు. హల్లెలూయా. క్షమించే దేవుడు యేసు ప్రభు. ఇంకా యేసు ప్రభు దగ్గరికి రాకుండా వ్యాధితోనో పాపంతోనో, పాప కారణాన పగిలిన హృదయంతో
అందరూ తిరస్కరిస్తున్నారు, అందరూ ప్రేమించే బదులు ద్వేషిస్తున్నారు, అందరూ బాధ పెడుతున్నారు. కానీ అర్థం చేసుకోవట్లా, సాటి మనిషిగా నేను అర్థం చేసుకోవట్లా, నీకు విలువ ఇవ్వట్లా. పర్వాలేదు, ఈ రాత్రి యేసయ్య చేతులు చాపి పిలుస్తున్నాడు, నా కుమారుడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా యొద్దకు రమ్మని ఆయన చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాడు. వస్తావా? ఈ రాత్రి యేసు పాదాల దగ్గరికి రాగలిగితే నువ్వెంత ఘోర పాపివైనా, దేవునికి ఎంత దూరంగా జీవిస్తున్నా ఆయన క్షమించే దేవుడు. క్షమించటానికే ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు రాగలిగితే నువ్వు ధన్యుడు అవుతావు. నీ పాపానికి క్షమాపణ కలుగుతుంది, నీ రోగానికి స్వస్థత కలుగుతుంది, నీ పరిస్థితులన్నీ మార్పు కలుగుతాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, కుష్టి రోగం వచ్చాడు, మోకరించాడు. ఎవరికి ఇష్టం లేదయ్యా, నీకైనా ఇష్టం అయితే నన్ను శుద్ధిని చేయగలవని మోకరించి కన్నీటితో యేసయ్యను అడుగుతుంటే ఆయన అంటున్నాడు, నాకు ఇష్టమే. హల్లెలూయా. ఏ ఒక్క బిడ్డ రోగిగా వ్యాధితో నలిగిపోయి కృంగిపోయి అలాగే వ్యాధితోటే చనిపోవటం దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు ఏ రోగంతో ఉన్నా, ఏ వ్యాధితోనే ఉన్నా, ఏ బాధతోటే కుమిలిపోతున్నా, యేసు ప్రభు గాయాల్లో స్వస్థత ఉంది. ఆయన రెక్కల నీడ కిందకి నువ్వు రాగలిగితే తప్పక నువ్వు సురక్షితంగా ఉంటావు. హల్లెలూయా. క్షేమంగా ఉంటావు. యేసుని నమ్ముకోవటం అంటే, యేసు ప్రభు పాదాల దగ్గరికి రావటం అంటే కులం మారడం కాదు, ఇది మతం మార్పు చెందటం కాదు, ఇది పరలోకానికి మార్గం. యేసు ప్రభు రెక్కల నీడ కిందకి నువ్వు వస్తున్నావు అంతే. చర్చికి వెళ్తున్నావు అంటే అర్థం యేసయ్య రెక్కల నీడ కిందకి రావటం. ఆమె మోయాబు నుంచి వచ్చింది, బెత్లెహేముకు వచ్చిన ఆమెను చూసి ఆయన అంటున్నాడు ఏమని, అమ్మా నీవు సర్వోన్నతుడైన సర్వశక్తివంతుడైన దేవుని రెక్కల నీడన, రూతు గ్రంథం 2:12, సురక్షితంగా ఉండటానికి నువ్వు వచ్చావు. ఎక్కడికి వచ్చావు అంటున్నాడు, సురక్షితంగా ఉండటానికి దేవుని రెక్కల క్రిందకు వచ్చావు. అదేందయ్యా, నేను వచ్చింది బెత్లెహేం కదా? కాదు, మోయాబు నుంచి బెత్లెహేంకు కాదు, దేవుని మందిరానికి వచ్చావు. దేవుని మందిరం ఉన్న స్థలంలోకి వచ్చావంటే అర్థం ఆయన రెక్కల నీడకు వచ్చావు. హల్లెలూయా. ఆయన రెక్కలు ఏం చేస్తాయంట? సురక్షితంగా కాపాడుతాయి. ఆమేన్. ఆయన రెక్కల క్రింద నీకు ఆరోగ్యం కలుగుతుంది. ఆమేన్. ఆయన రెక్కల కింద నీకు భద్రత ఉంది, గ్యారెంటీ ఉంది, షూరిటీ ఉంది. కాబట్టి భయపడనక్కర్లా. ఆయన రెక్కల క్రిందకు వచ్చావా, ఆ రెక్కల నీడను ఆరోగ్యంగా ఉంటావు, ఆ రెక్కల నీడను భద్రంగా ఉంటావు. ఏ దుష్టుడు నిన్ను ముట్టలేడు, ఎందుకంటే ఆయన చేతిలోనికి వచ్చావు. అందుకే యోహాను సువార్త 10 27-28 వచనాలు మనం చూస్తున్నాం. యేసు ప్రభు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి. హల్లెలూయా. నా దగ్గరికి వచ్చారంటే అర్థం నన్ను వెంబడిస్తున్నారంటే అర్థం నా చేతిలో ఉన్నారు. నా చేతిలో ఉన్నారు అంటే అర్థం నా తండ్రి చేతిలో ఉన్నారు. నా చేతిలో నుంచి కానీ, నా తండ్రి చేతిలో నుంచి కానీ ఎవడైనా అపహరించగలడా? లేదు. దేవుని చేతులు ఉంటే మనల్ని ఎవడు అపహరించగలడు? ఏ దుష్టుడు, ఏ సాతాను నిన్ను అపహరించజాలడు. ఎందుకంటే నువ్వు దేవుని చేతి కిందకు వచ్చావు, దేవుని తండ్రి అయినటువంటి దేవుని చేతిలో ఉన్నావు, కుమారుడు అని యేసుక్రీస్తు చేతిలో ఉన్నావు. ఆయన చేతిలో నుంచి నిన్నెవడు తాకగలడు? నిన్నెవడు అపహరించగలడు? లేదు. సురక్షితంగా నువ్వు ఉండగలుగుతావు. ఆమేన్. ఉదాహరణకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వాళ్ళ బావమరిది, వాళ్ళ మేనత్త కుమారుడు మైకేల్ విజయ్ కుమార్ రెడ్డి గారని, ఆయనకి 300 కేసులు ఉన్నాయి. అచ్చంగా ఆయన చేతులతోటే చంపిన కేసులు, మర్డర్ కేసులు 11 కేసులు ఉన్నాయి. వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి చంపించేసిన కేసులు, లేకపోతే భయంకరమైనటువంటి దారుణమైన కేసులు అన్నీ కలిపి మొత్తం 300 కేసులు ఉన్నాయి. చివరికి లాస్ట్కి 11వ వ్యక్తిని తను సొంత చేతులతో నరికి చంపేసినటువంటి వాళ్ళలో 11వ వ్యక్తిని చంపిన తర్వాత ఈ కేసు చాలా బలంగా పట్టుకున్నారు. ఇంక తప్పించుకోవడానికి కుదరలే. పోలీసు వాళ్ళు ఆ కేసు టేకప్ చేసి తీసుకెళ్ళిపోయి జైల్లో వేసారు. జైల్లో ఉన్నటువంటి మైకేల్ విజయ్ కుమార్ రెడ్డి అని ఆయన, ఏంటి నా పరిస్థితి, నా భార్య నా కోసం ప్రార్థన చేస్తుంది, యేసు ప్రభుకు మొక్కుతుంది, నేను మాత్రం భయంకరమైన గోండాలాగా
జనాన్ని చంపుకుంటా అడ్డం వచ్చిన లేపేస్తా ఈ రీతిగా బ్రతుకుతున్నా. నాకు ఇంకా రక్షణ లేదా? ఈ బ్రతకటం కంటే ఈ అవమానకరంగా ఈ జైల్లో బ్రతికే కంటే సావటం మేలని 3వ అంతస్తు పైకి ఎక్కాడు. కిందకు దూకి చచ్చిపోదామని జైల్లోనే ప్రయత్నం చేస్తున్నాడు సూసైడ్కి. అలాంటి పరిస్థితులు వెనక నుంచి స్వరం పడుతుంది. యేసు ప్రభు పిలిచాడు, నా కుమారుడా నువ్వు సావద్దు, నేను నిన్ను వాడుకుంటా. ఆమేన్. వాడుకుంటానని చెప్పి దేవుడు పిలిచాడు. అక్కడే మోకాల మీద కుప్పగూలి పడిపోయాడు. ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. అయ్యా ఘోరమైన పాపినయ్యా, 300 తప్పుడు పనులు, భయంకరమైన పాపాలు చేశాను, క్షమించయ్యని ఏడ్చాడు. 11 మందిని ఈ చేతులతోటే చంపాను, బైబిల్ పట్టుకుని నేను ఎలా చదవాలా, ఇంత దుర్మార్గుని. పర్లేదు, పశ్చాత్తాపడ్డావు కనుక, పాపిని ఒప్పుకున్నావు కాబట్టి తప్పక నేను క్షమిస్తాను కుమారుడా, నా సేవలో నేను వాడుకుంటానన్నాడు. ఆమేన్. మారిపోయాడు. హల్లెలూయా. ఆ జైల్లో ఉన్న కొంతకాలంలోనే అతనిలో పూర్తిగా మార్పు వచ్చింది. ఈ జైలు కీపర్లు అందరూ చూస్తున్నారు, ఈయనలో వచ్చిన మార్పు అంతా గమనించారు. జైలు అధికారితో మాట్లాడారు, ఏమండి ఆ మైకేల్ విజయ్ కుమార్ రెడ్డి గారు అన్న ఆయన పూర్తిగా మారిపోయాడండి. అన్ని కేసులు ఉన్నాయేమో కానీ ఇతనిలో పూర్తిగా మార్పు వచ్చేసింది. ఇంతగా మారిన తర్వాత ఆయన జైల్లో పెట్టడం మనకు అవసరం అంటావా అని ఈ జైల్లో ఉన్నటువంటి ఆఫీసర్లు అందరూ మాట్లాడుకుని పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళారు. హల్లెలూయా. చివరికి వాళ్ళు మాట్లాడుకుని చివరికి చేసిన తీర్మానం ఏంటంటే, పై అధికారులతోటి మాట్లాడి 300 కేసులు మొత్తం కొట్టేసేసి, మైకేల్ గారు ఇంక మీరు జైల్లో ఉండక్కర్లేదు, మీకు విడుదల వచ్చేసింది, వెళ్ళిపోండి అన్నారు. గట్టిగా చప్పలు కొడదాం. 300 కేసులు ఉన్నటువంటి ఆయన దేవుడు క్షమించాడు. హల్లెలూయా. చిన్న కన్నీరు, కొద్దిపాటి పశ్చాత్తాపం, పాపిని క్షమించే యేసు ప్రభు ఆయన క్షమించాడే, జైలు నుంచి విడిపించాడే, సురక్షితంగా క్షేమంగా ఇంటికి వచ్చేసాడు. ఒకరోజు చూసి వద్దామని ఇంటికి వెళ్ళాం మేము. కడపలో వాళ్ళ సొంత ఇంటికి మేము వెళ్ళాం. వెళ్తే ఆ టయానికి లేరు. బ్రదర్ అంటే వాచ్మెన్ చెప్తున్నారు, అయ్యా ఇప్పుడే జస్ట్ ఏకాంతంగా కొండకు ప్రార్థనకి వెళ్ళాడండి. భార్య, 2 కూతురు, బాబుని తీసుకుని కారులో వెళ్ళాడండి. ఇంకొంచెం 10 నిమిషాల ముందు వస్తే దొరికారు బ్రదరు. అయ్యో సర్లేండి, మళ్ళీ ఎన్నింటికి వస్తారు? సాయంత్రం 8-9 గంటల ఆ టైంకి వచ్చేస్తారండి. అంటే ఇప్పుడు దాకా ఏం చేస్తారు? ఏకాంతంగా కొండలకి వెళ్ళి ప్రార్థన చేస్తారు. సరే సాయంత్రం వద్దామని నన్ను అక్కడికి తీసుకెళ్ళిపోయినటువంటి ఆ రెడ్డి గారు, ఆయన గారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు నన్ను. సాయంత్రం మళ్ళీ వెళ్ళాం. జస్ట్ అప్పుడు వెళ్ళి కూర్చున్నాం. ఏమండి రాలేదంటే, టైం అయిందండి వస్తారంటున్నాడు వాచ్మెన్. కాసేపు కూర్చున్న తర్వాత కారు వచ్చేసింది. దిగారు. వివరంగా తన సాక్ష్యం అంతా చెప్పేసి, నేను ఈ రీతిగా మారాను బ్రదర్, దేవుని మహాకృప వల్ల పాపిని క్షమించిన దేవుడు వేరే దేశాల్లో కూడా, ముస్లిం కంట్రీస్ అన్నీ తీసుకెళ్ళి నన్ను వాడుకుంటున్నాడు, తన సాక్షిగా ఉపయోగించుకుంటున్నాడని తన నోటితో సాక్ష్యం చెప్పాడు. హల్లెలూయా. అలాంటి క్షమించే దేవుడు, ఎంతటి ఘోర పాపినైనా క్షమించగలిగిన సమర్థుడు. ఈ రాత్రి నీవు కూడా ఆయన పాదాల దగ్గరికి వస్తే తప్పక క్షమిస్తాడు. ఆమేన్. క్షమించటమే కాదు, నిన్ను ఆయన రెక్కల నీడన సురక్షితంగా ఉంచుతాడు. ఇంకే దుష్టుడు ముట్టనివ్వడు. ఎందుకంటే నువ్వు ఆయన చేతిలో ఉన్నావు కదా. యేసుని నమ్ముతున్నావంటే ఆయన చేతిలోనికి వస్తున్నావు. యేసు ప్రభు చేతిలోనికి నీ వచ్చావంటే తప్పక క్షమిస్తాడు. కావచ్చు ఇంతకాలం పాపం చేసిన కారణాన, దేవునికి విరోధంగా ఏదో పొరపాటు చేస్తూ, ఏదో దుర్వ్యసనం నీలో ఉన్న కారణాన దానిని బట్టి జనులు తిరస్కరించవచ్చు. అంతేకాదు, రోగం నీకున్నదా, వ్యాధితో బాధపడుతున్నావా, నీ వ్యాధిని బట్టి నీ వారు అసహించుకోవచ్చు, సీదరించుకోవచ్చు. ఒక తల్లిగారికి క్యాన్సర్ వ్యాధి వచ్చింది. క్యాన్సర్ వ్యాధి అని ఎప్పుడైతే తేలిందో, ఆ ఇంటి వారే ఏం చేస్తున్నారు, పిల్లలు ముద్దుగా వచ్చి దగ్గరకు వచ్చి అమ్మమ్మ అని పలకరిస్తే ఆ పిల్లలను బుగ్గ పట్టుకొని ముద్దు పెట్టుకుంటుంది. ముసల్దానా, నీ క్యాన్సర్ రోగం ఈ పిల్లలకి రమ్మని నా బిడ్డలు పట్టుకుంటున్నావు, నా కొంపలు కూడా పనికిరా పో, త్రోసేసారు. అదేంటి? అవును ప్రియులారా, వాస్తవం జరిగిన సంగతి. అది క్యాన్సర్ అంటువ్యాధి కాదు. మనిషిని ముట్టుకున్నంత మాత్రమే పక్క వ్యక్తికి వచ్చే రోగం కాదు. ఏం చేస్తావు? ఆమెకి 87 ఏళ్ళ వయసు వచ్చింది, పెద్ద వృద్ధురాలు అయిపోయింది.
సామాన్యురాలు కాదు. ఈ 87 ఏళ్ల వయసు వచ్చిన ఈ వృద్ధురాలు సామాన్యురాలు కాదు. ఒకప్పుడు ఎన్టీ రామారావు సినిమాల్లో ఆయనకి పాటలు పాడిన వ్యక్తి. అక్కినేని నాగేశ్వరరావు తోటి, జయసుధ, తర్వాత సుశీల, బాలసుబ్రహ్మణ్యం, తర్వాత జయలలిత, తమిళనాడులో మద్రాసులోనే చాలా కాలం సినీ ఫీల్డ్లో ఉండి జయలలితతో పాటు ఆ సినీ ఫీల్డ్లో తన కాలం అంతా వెళ్ళబుచ్చినటువంటి ఆమె ఏం చేస్తా, కొంచెం క్యాన్సర్ వచ్చింది. అంత మాత్రాన ఏ ఇంటిలో 30 సంవత్సరాల పాటు ఏ ఇంట్లో ఉందో, ఏ ఇంట్లో తిందో అదే ఇంటి వారే త్రోసి పడేసేసారు. హల్లెలూయా. తినేది ఆహారాన్ని తీసి పక్కనేసి, ముసల్దాన నా పిల్లలను తాగుతున్నావు, ఆ క్యాన్సర్ మా పిల్లలకు వచ్చుద్ది, నా కొంపలు అక్కర్లేదు పోంతి గింటేసేసారు. కావచ్చు ప్రియులారా, ఈ రాత్రి ఆ తల్లినే త్రోసివేశారంటే నిన్ను కూడా ఆ రీతిగా తిరస్కరించవచ్చు. నీకున్న రోగాన్ని బట్టి ఎవరు నిన్ను ప్రేమించకపోవచ్చు. నీకున్న వ్యాధిని బట్టి, నీకున్న దీనస్థితిని బట్టి అందరూ నిన్ను తిరస్కరించవచ్చు. ఎప్పుడు పోద్దా ఏమే, ఈయన ఎప్పుడు చేస్తాడా, సత్య బాగుండి పెందరాడి ఎవడు చేస్తాడు సేవలు? ఎవరు? సొంత వారే, కడుపుని పుట్టిన బిడ్డలే, నీ సొంత రక్త సంబంధులే తిరస్కరించవచ్చు. లేదు ప్రియులారా, మీరు బాధపడనక్కర్లేదు. మిమ్మల్ని ప్రేమిస్తున్న యేసయ్య ఉన్నాడు. ఆయన దగ్గరికి రాగలిగితే నీ రోగం ఎంత పెద్దదైనా, నీ వ్యాధి ఎంత కాలం నుంచి ఉన్నదైనా, నీ రోగం స్టేజీలు ఎన్ని దాటిపోయినదైనా, చివరి దశకు వచ్చినా పర్వాలేదు, యేసు నిన్ను స్వస్థపరచ సమర్థుడై ఉన్నాడు. ఆమేన్. ఒక రోజున ఒక చౌదరి కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి ఒక తల్లి, దాదాపు ఒక 55-60 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు ఎప్పుడు ఆమె చర్చికి వెళ్ళిన వ్యక్తి కాదు, ప్రార్థనకి వెళ్ళింది కాదు. కానీ ఈ పక్కింటి వాళ్ళు చర్చికి వెళ్తారు, వాళ్ళు కూటం పెట్టినప్పుడు యేసును గురించిన కొన్ని మాటలు వినది. ఆమె స్టేజీలన్నీ దాటిపోయింది. ఆమెకు వచ్చిన రోగం స్టేజీలన్నీ దాటిపోయింది. మద్రాసు తీసుకెళ్తే మద్రాసులో మంచి వైద్యం దొరుకుద్దని మద్రాసు తీసుకెళ్లారు. డాక్టర్ గారు చెప్పారు, అమ్మ అన్ని స్టేజీలు దాటిపోయినాయి, లోపల అన్ని అవయవాలు పాడైపోయినాయి, ఇంకేమో బ్రతకదు, ఇంటికి తీసుకెళ్ళిపోతే బంధువులు అందరిని పిలవండి, నచ్చిన వారందరూ చూసుకుంటుంది, ఆమె అడిగింది ఏదో కోరుకున్న తిండి పెట్టండి, అందరిని చూసుకుని హాయిగా కాలం ఎల్లబుచ్చుకొని చచ్చిపోయినాయండి, ఆమె చచ్చిపోద్దని చెప్పి పంపించారు. ఏడ్చుకుంటా ఇంటికి తీసుకొస్తున్నారు. మద్రాసు నుంచి వాళ్ళ ఊరికి వెళ్తా మంగళగిరి దగ్గర తోట అంటారు. హల్లెలూయా. కాకాని తోట అంటారు. ఈ కాకాని తోట దగ్గర ఇది చర్చి కదా. అవును. అయ్యా కారు పక్కకు తీసి కొంచెం ఆపుతావా? ఎందుకమ్మా? కొంచెం కారు పక్కన ఆపండి అయ్యా, ఆ యేసు ప్రభుకి దండం పెట్టుకుంటాను. డాక్టర్ లాభలేదని చేతులు ఎత్తేసి పంపించాడుగా చచ్చిపోతానని. ఏమో ఆయన నా ఎడల కనికరిస్తే బతుకుతానేమోనయ్యా, కొంచెం కారు పక్కన పెట్టయ్యా, ఆయనకి దండం పెట్టుకుంటాను. ఎవడ ఆపుతాడు, ఊరుకోమ్మను. కాదయ్యా, చర్చి లోపలికి వెళ్ళలేనులే, కానీ నేను దిగి లోపల దాకా వెళ్ళలేను, కానీ రోడ్డు మీదనే కొంచెం పక్కన ఆపరయ్యా అని బ్రతులాడుతుంది. ఏమో దీన స్వరం విని డ్రైవర్ దయదలిసి కారు రోడ్డు అమ్మిటి ఆపాడు. పెదకాకాని తోట దగ్గర జరిగిన సంగతి, కథ కాదు, నిజంగా జరిగింది. హల్లెలూయా. ఆమె అట్లాగే పండుకొని అలాగే దండం పెట్టుకుంటుంది. యేసు ప్రభువా, అందరికి ఎక్కువయ్యా, డాక్టర్ల చేతులు ఎత్తారు, బతకరని చెప్పేశారు, నువ్వు గొప్ప దేవుడు వంటగా, నువ్వు దయదలిచే దేవుడు వంటగా, జాలి కలిగిన, ప్రేమ కలిగిన, కరుణా సంపన్నుడు వంట కదా, ప్లీజ్ నా ఎడల దయచూపువా, ఒక్కసారి నన్ను కనికరించవా అని కళ్ళంటి నీళ్ళు పట్టుపట్టా రాలుస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీరు కార్తనే ఉన్నది. ప్రియులారా, ఆమెకి కాళ్ళల్లో నుంచి, నరాల్లో నుంచి, ప్రతి అవయవంలోనికి కరెంట్ షాక్ వచ్చినట్టు బలం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా.
ఇంటూ బలం వచ్చినట్టుంది. నీరసంగా ఉండి ఆఖరి స్థితికి చేరినటువంటి ఆమె, అన్ని అవయవాలు పాడైపోయినాయి, బ్రతకదని డాక్టర్లే తీర్మానం చేసి అన్ని రిపోర్ట్లు ఇచ్చి పంపించినటువంటి ఆ వ్యక్తి ఇంట్లో బలం వచ్చినట్టుంది. ఇంక లాభలేదు, ఉండలేకపోయింది, లేచి కూర్చుంది. అమ్మా, ఇంటి దాకా పోయేదాకా ఉంటావో ఎక్కడే ఊడిపోతావో, శవాన్ని మోసుకెళ్తాం బాగోదు అంటున్నారు కొడుకులు. కాదురా రే పెద్దడా, నాకింటి బలం వచ్చినట్టుందిరా. హల్లెలూయా. ఏమి సేవలు నీ ముఖం పనుకో. కాదయ్యా, నాకు బలం వచ్చినట్టుందిరా, డోర్ తీ, నేను దిగుతా. హల్లెలూయా. అమ్మా, నువ్వు అరకుండా పనుకోవే, ఏంటి గొడవ చేస్తున్నావు? కాదయ్యా, అంతకుముందు లేచి కూర్చున్నాయంతటి నేను ఎంతకాలం అయింది. అవును, కూర్చుంటే కూర్చున్నావులే, ప్లీజ్ డోర్ తీరా అంటే డోర్ తీశారు. నెమ్మదిగా దిగింది, మామూలుగా నడవటల్లా. హల్లెలూయా, హల్లెలూయా. చర్చిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఒరే మా అమ్మకి ఎంత మెంటలు వచ్చిందిరా, పిచ్చిది అయిపోయిందా బాబు, సత్తదని డాక్టర్లు పంపితే పరిగెత్తుతుంది ఏంది. హల్లెలూయా. నేరుగా వెళ్ళిపోయి కాకాని తోట లోపల చర్చిలో పోయి బోర్లుగా పడిపోయింది. సాగిల పడి నమస్కరించి కన్నీటితోటి ప్రార్థన చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. పోత మళ్ళీ తీసుకెళ్ళి విజయవాడ ఒకసారి చెకప్ చేపిద్దాం, ఏంది మా అమ్మకి మెంటలు ఏమైనా వచ్చిందా, లేకపోతే నిజంగానే యేసు ప్రభు తాకి ఏమైనా బాగైందని చూస్తే అన్ని రిపోర్ట్లు నార్మల్గా వచ్చాయి. చప్పట్లన్న కొట్టరే. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, సహోదరి, డాక్టర్ చెప్పి ఉండొచ్చు, లాభం లేదు, స్టేజీలు దాటిపోయింది అనొచ్చు. నీ వ్యాధి ఎంత గొప్పదైనా, నీ రోగం ఎన్నాళ్ళ నుంచి పేరుకుపోయి చివరి దశకి చేరిందైనా, నా యేసు ప్రభు పాదాల దగ్గరికి రాగలిగితే, పాపిని నువ్వు ఒప్పుకోగలిగితే, పాపాన్ని క్షమించిన మరుసటి క్షణమే నీ రోగం మటుమాయమైపోద్ది. ఆమేన్. బతకరు, తీసుకెళ్ళిపోమ్మంటే తీసుకొచ్చేసినటువంటి డాక్టర్ల చేతులెత్తి రిపోర్ట్లు ఇచ్చి పంపినటువంటి వారిని బ్రతకటం మా కళ్ళతోటి చూసాం. కథలు చెప్పటంలో నిజంగానే ఒక అన్ని డైరెక్ట్గా గుంటూరు హాస్పిటల్లో నుంచి పంపించేశారు. వాళ్ళ నాన్నతోటి కొడుకు కూడా వచ్చాడు. నాన్న, మనం అంతర్వాన్ని కట్టిద్దాంపా అంటున్నాడు. ఏంట్రా ఏమైంది, ఎక్కడికి, ఏంటంటే 4 రోజులైంది, తాగుడే బావట్లేదు, చచ్చిపోతాడు, లోపల అన్ని అవయవాలు పాడైపోయి, తీసుకెళ్ళిపోండి. ఆయనకి చెబితే దారిలోనే చస్తాడేమో, విషయం చెప్పకుండా మీరు ఇంటికి తీసుకెళ్ళిపోమన్నారు. హాస్పిటల్ నుంచి నేరుగా అప్పుడు మాకు చిన్న పాక ఉండేది, గుడిసెలో తెచ్చి పడేశారు. సాయంకాలం అయిపోయింది. అప్పుడు ఒక సైకిల్ వేసుకుని నేను ఎక్కడో విజిటింగ్కి వెళ్ళా. వచ్చేలాళ్ళకి సిస్టర్స్ ఉన్నారు, ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి, బాబాయ్ అంత అన్నం తింటా అంటే, అయ్యా అమ్మ 4 రోజులైందమ్మా, మంచినీళ్ళు తాగినా ఉండవు, వామిటింగ్ అయిపోయి వాంతి అయిపోతే నిలవదమ్మా. కాదు బాబాయ్, ప్రార్థన చేశాం కదా, యేసు గొప్ప దేవుడు, ఇది చర్చా, అంతరం కడతాను తెప్పించాడు మా కొడుకు. ఏది మరి ఇక్కడ ఏమి లేదే, చర్చి అంటే మరి దేవుడు బొమ్మ కానీ ఏదో సులువు కానీ ఏమీ లేదంటే ఎట్లా అయితేలే కానీ బాబాయ్ దేవుడు బాగు చేస్తాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తం సాధ్యమే. సరే నమ్మటైతే దండం పెట్టుకుంటానని దండం పెట్టుకున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసి అంత మజ్జిగ అన్నం ఒక గిన్నెకేసి కల్పిస్తే, అమ్మ వాంతి అయిద్దేమో. కాదు బాబాయ్ వాంతి అవ్వదు, నమ్ము దేవుడు బాగు చేస్తాడని చెప్తే ఆ మజ్జిగ అన్నం తినేసి మెల్లిగి లేచి కూర్చొని ఒక అరగంట తర్వాత అటు ఇటు తిరుగుతా, అమ్మ మళ్ళీ ఆకలి వేస్తుంది, 4 రోజుల తర్వాత తిన్నాను కదా మజ్జిగ అన్నం, మిషన్ లైన్లో పడ్డట్టుంది, ఏమన్నా అన్నం ఉంటే కొద్దిగా పెడతారా? ఉంది బాబాయ్, బీరకాయ అన్నం తింటావా, కూర బీరకాయ, పర్లేదు. మళ్ళీ మిషన్ లైన్లో పడింది. ఇప్పటికీ బతికే ఉన్నాడు. 15 ఏళ్ళ క్రితం జరిగిన విషయం ఇది. హల్లెలూయా. గ్రోత్ సెంటర్లో వాచ్మ్యాన్గా చేరాడు. అలా ఆడవాళ్ళనేమో అక్కడ ఆఫీసులన్నీ ఊడుతా పెట్టుకుంటే ఆమెకు 10,000, ఈయనకు 15,000, 25,000 సంపాదిస్తా చక్కగా క్షేమంగా ఉన్నారు. 15 ఏళ్ళ నుంచి వాళ్ళు బతికి సజీవంగానే ఉన్నారు. హల్లెలూయా. ఇవన్నీ మీకు ఎందుకు చెబుతున్నాం అంటే ప్రియులారా, నీ వ్యాధి అంత గొప్పది కావచ్చు, నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉండొచ్చు, డాక్టర్ చేతులెత్తిన పరిస్థితి కావచ్చు, యేసు ప్రభు తప్పకుండా స్వస్థపరచగలడు. నమ్మకం మాత్రం ఉంచు, దేవుని మహిమను చూస్తావు. ఆమేన్. కేవలం ఆయన నమ్ము, నువ్వేం చేయనక్కర్లా.
ఎక్కడికెక్కడికో వెళ్ళక్కర్లా, ఏదేదో మొక్కుబళ్ళు చెల్లించక్కర్లా, ఏం చేయక్కర్లా. నువ్వు ఉన్న పలంగా ఈ మాటలు వింటూ దూరాన్ని ఎక్కడో ఉండి ఆలకిస్తున్నావా, పర్వాలేదు, అక్కడే ఉండే యేసయ్య పాపిని క్షమించు, నన్ను స్వస్థపరచని చిన్న ప్రార్థన చేయి. నీ ప్రార్థన ఆలకించి బాగు చేయగలిగిన దేవుడు ఆయన. అంతరాలు కట్టారు, తాయెత్తలు కట్టారు, అన్నీ అయిపోయినాయి. ఆఖరికి మొక్కని దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆ యేసుప్రభు ఒక్కడే. టెంకాయ కొట్టని దేవుడు ఎవరైనా ఉన్నారంటే మా జీవితంలో ఆ యేసుప్రభు ఒక్కడే. ఆఖరిగా చూద్దామని తీసుకొచ్చామయ్యా అంటే సరే అక్కడ వేస్తే ప్రార్థన చేసిన తర్వాత దేవుని మహాకృపల ఇప్పటికీ బ్రతికి బాగానే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. కాబట్టి నమ్మిక మాత్రం ఉంచు. పాపివైనా ఆయన క్షమించే దేవుడు, రోగివైనా ఆయన స్వస్థపరిచే దేవుడు. అందరూ తిరస్కరించిన నీ స్థితిగతులన్నిటిని బట్టి అందరూ ద్వేషించిన యేసు ప్రభు ప్రేమించే దేవుడు. ఆమేన్. కాబట్టి ఈ రాత్రి నిన్ను ప్రేమిస్తున్నాడు ఆ దేవుడు. ఆయనే చేయి చాపి పిలుస్తున్నాడు, నా కుమార్తె నా వద్దకు రా. చేతులు చాపి పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుసున్నా సమస్త జనులరా నా వద్దకు రండి, విశ్రాంతి కలిగిస్తానంటున్నాడు. అవును, వ్యాధిని ఎల్లగొట్టి విశ్రాంతిని ఇవ్వగల దేవుడు ఆయన. ఆమేన్. నీ రోగాన్ని మటుమాయం చేసి నీకు విశ్రాంతిని ఇవ్వగలిగిన దేవుడు ఆయన. ఆమేన్. పట్టిన దయ్యాన్ని వదలగొట్టి నీకు విశ్రాంతి, విడుదల కలుగజేయగలిగిన వాడు యేసు ప్రభు. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి తీర్మానం చేసి యేసు దగ్గరికి రాగలుగుతావా? నీకు విడుదల కలుగుతుంది ఈ రాత్రి. ఆమేన్. నీకు స్వస్థత కలుగుతుంది నీవు నమ్మితే. ఈ రాత్రే ఆయన మహిమను చూడగలుగుతావు. ఆమేన్. యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు, ఓ సహోదరుడు లాజరు చనిపోయాడు. అక్క మీ తమ్ముడిని ఎక్కడ పెట్టారంటే, వద్దులే ప్రభా, 4 రోజులు అయింది, వాడి శవం వాసన వచ్చింది, వద్దులే అంటున్నా. కాదు మార్తా, నువ్వు నమ్మితే ఇప్పుడే దేవుని మహిమను చూస్తావు. అవును ప్రియులారా, మనం నమ్మిక మాత్రం ఉంచితే చాలు. హల్లెలూయా. తన్ను ప్రేమించే వారికి ఆయన విడుదలిచ్చే దేవుడు, ఆయన స్వస్థత ఇచ్చే దేవుడు, ఆయన ఆదరించే దేవుడు, అందరూ త్రోసివేసిన ఆయన హత్తుకునే దేవుడు. ఆమేన్. నువ్వు కానీ ఆయన మాటకు లోబడగలిగితే, ఆయనను వెంబడించడానికి రాత్రి తీర్మానం చేయగలిగితే, ఆయన నీ సిలువ ఎత్తుకుని నువ్వు ఆయన వెంబడిస్తూ ఉన్నట్టయితే, మరణం వరకు నువ్వు భక్తిలో నమ్మకంగా ఉంటే ఆయన నిన్ను పరలోకం దాకా తీసుకెళ్తాడు. హల్లెలూయా. యేసుని నమ్మిన వారి సంగతి ఏంటి అంటే, ప్రభువుని నమ్ముకున్నావు కదా, బాప్తిసం పొందుకున్నావు కదా, తర్వాత జరిగేది ఏంటంటే నువ్వు ఆయన నమ్ముకున్నావు, యేసునే వెంబడిస్తున్నావు, మరణం వరకు నమ్మకంగా నువ్వు యాత్ర కొనసాగిస్తే ఇక్కడ కళ్ళు మొత్తావు, పరలోకంలో కళ్ళు తిరుగుతావు. ఆమేన్. యుగ యుగాలు పరలోకంలో నిత్యానందం ఏముంటుంది. ఈ వ్యాధి బాధలు ఈ లోకంలో ఈ శరీరంలో ఉన్నంత వరకే. ప్రియులరా, అందరి నిరీక్షణ ఒక్కటే, ఏంటి అంటే తనను ఎవరెవరైతే యేసుని నమ్ముకున్నారో వాళ్ళందరినీ పరలోకంలో ఆయన ఉండే చోట ఉండటానికి కోసం తీసుకెళ్లేదానికి మేఘాల మీద యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆమేన్. అయితే మరి మనం ఏం చేయాలా? యేసు రాబోయేసరికి ఏ లోపము, ఏ దోషము, ఏ పాపము, లోపల ఏ వంకరతనం మన జీవితంలో ఉండకూడదు. పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయన రాకడ కోసం మనం కనిపెట్టుకుంటే రాబోతున్న యేసు మేఘాల మీద అతి త్వరలో రాబోతున్నాడు. ఆయన మేఘాల మీద మధ్యాకాశానికి వచ్చి పిలుస్తున్నాడు, నా బిడ్డలారా ఇక్కడికి ఎక్కి రండి అని. ఆమేన్. ఆత్మపూర్ణులై రెక్కలు సాపి మనం ఎగిరి మేఘాల మీదకి ఎక్కితే ఆ మేఘాల మీద యేసు పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు. అక్కడ నిత్యానందమే, నిత్య సంతోషమే, సదాకాలం మన ఆత్మ దేవునితో కూడా ఉంటుంది. ఆమేన్. వీళ్ళందరూ ఎందుకని ఇలా మారుతున్నారు? మార్పు చెంది పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులుగా జీవితం గడుపుకుంటూ పోతున్నారు. కారణం ఏంటంటే ఈ మట్టి కట్టె, ఈ దేహం చచ్చిపోయిన తర్వాత సమాధి చేయబడుతుంది. సమాధి గడిచిపోయిన తర్వాత మట్టి శరీరం మట్టిలో మాయమైపోద్ది, మట్టిలో కలిసిపోద్ది. కానీ ఆత్మకు నిత్యానందం దొరుకుతుంది. హల్లెలూయా. మన ఆత్మ యేసుతో కలిసి యుగ యుగాలు పరలోక రాజ్యంలో, ఆ రాజ్యంలో ఆయనతో కూడా సదాకాలం ఉంటుంది. అక్కడ ఆకలి దప్పికుండదండి. హల్లెలూయా. అక్కడ ఏడుపు పెడబొబ్బలు ఉండవు. అక్కడ నిత్యము ఆయనతో పాటు ఉంటాం. హల్లెలూయా. యేసు ఎలా ఉన్నాడు, మనం కూడా అలాగే ఉంటాం. హల్లెలూయా.
ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ దుఃఖాలు, ఈ శోధనలు, ఈ సమస్యలు ఈ శరీరంలో ఉన్నంత వరకే. ఏదో ఒక రోజు ఈ శరీరాన్ని తప్పక విడిచిపెట్టాలి. ఈ గుడారం శిథిలం అయిపోద్ది, ఈ శరీరం మట్టిలో కలిసిపోద్ది. ఆత్మ మాత్రమే చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు చాక్లెట్ మన నోట్లోకి వచ్చిందాకా దానిపైన కవర్ ఉంటుంది, రంగురంగుల పేపర్ ఉంటుంది. హల్లెలూయా. చాక్లెట్ లోపల ఉన్న చాక్లెట్ తింటామా లేకపోతే పై కవర్ తింటామా? ఏది ముఖ్యమైంది? లోపల ఉన్న స్వీట్ ఉన్నదే, అది ముఖ్యమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోపల ఇది క్షేమంగా ఈ బ్యాటరీ ఇక్కడ దాకా రావటానికి ఈ పైన కవర్ ఉపయోగపడింది, అంతే కదా. దీన్ని తీసుకుంటాం, ఈ పై తొక్క కనుక దాన్ని పడేసేస్తాం. అలాగనే నీ లోపల ఉన్న ఆత్మ ఉన్న చూడు, అదే విలువైంది. మరి మట్టి శరీరం ఇది వట్టి గుడారమే. ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళేదాకా ఇది ఉపయోగపడుతుంది. హల్లెలూయా. కాబట్టి నీ శరీరం కంటే నీలో ఉన్న ఆత్మ చాలా ముఖ్యమైనది. అది శాశ్వత కాలం దేవుడితో ఉంటుంది, ఇది కొన్నాళ్ళ వరకే ఉంటుంది. పక్క వాళ్ళతో చెప్పండి, శరీరం తాత్కాలికం, నీలో ఉన్న ఆత్మ శాశ్వతం. ఏది ముఖ్యమంట? శాశ్వతంగా ఉండే అక్షయమైనటువంటి నీలో ఉన్న ఆత్మ, అది ముఖ్యం. దానికోసం ప్రయాసపడాలి. అయితే ఏం చేయాలా? మన మనసు ద్వారా, మన క్రియల ద్వారా, మన నోటి మాట ద్వారా ఎక్కడైనా మురికి అంటిందేమో, ఆత్మకు మురికి అంటిందేమో, దాన్ని కడుక్కోవాలా. హల్లెలూయా. కడుక్కున్నాం, శుభ్రం చేసుకున్నాం. యేసుని నమ్మిన తర్వాత ఏ మలినం, మడత, ఏ డాగు, ఏ పాపం అంటకుండా చూసుకోవాలా. ఈ లోపల ఉన్న మానవ ఆత్మ ఉంది, యుగ యుగాలు దేవుడితో ఉంటుంది. అక్కడికి చేరేదాకా లోపల ఉన్న ఆత్మకు చాలా విలువైంది కనుక దానికి మురికి అంటకుండా కాపాడుకోవాలి. ఈ మట్టి దేహంలో ఉంటూ కూడా మన ఆత్మకు మురికి, పాపం, మలినం అంటకుండా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎట్ట మురికైద్ది? నీ నోటి మాట ద్వారా అపవిత్రత కలుగుతుంది. కాకుండా నోరు జాగ్రత్తగా కాపాడుకోవాలా. నీ నోటి మాటను బట్టి నీవు నీతిమంతునిగా తీర్పు పొందితే పరలోకానికి వెళ్ళిపోతావు. ఒకవేళ నీ నోటి మాటలో అపరాధిగా నేను తీర్పులో తేలితే నువ్వు పాతాళానికి వెళ్ళిపోతావు. అంటే ఈ శరీరం, అందరి శరీరం సమానంగా మట్టిలో కలిసిపోద్ది. ఆత్మ మాత్రం అయితే పరలోకం, కాకపోతే పాతాళానికి వెళ్ళిపోద్ది. పక్క వాళ్ళతో చెప్పండి, పాతాళానికి పోతావా పరలోకం వస్తావా? అడగండి, పక్కన వాళ్ళని అడగండి ఒక మాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ఎవరో పాతాళానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు. అందుకే ఈ రాత్రి మరోసారి దేవుడు గుర్తు చేస్తున్నాడు, నీ ఆత్మ పాతాళానికి వెళ్ళి యుగ యుగాలు అగ్నిగుండంలో ఆరని అగ్ని, అది అగ్ని ఆరదు, పురుగు సావదు. నీ బాధ, నీ వేదన అక్కడ అంతా ఇంత ఉండదు. అది ఒక రోజుతోటికి పోయేది కాదు. ఏదన్నా ఒక బ్యారెన్ పొయ్యి ఉందనుకోండి, ఆ పొయ్యిలో కప్పబడితే అది కొంతసేపు కొట్టకలాడి కాలికి చచ్చిపోద్ది, కాలి బూడిదైపోద్ది. కానీ యేసుని నమ్మని, పాపిని ఒప్పుకొని, పరిశుద్ధ రక్తంలో కడగబడని వారి అందరి ఆత్మలు అగ్నిగుండంలోకి వెళ్ళిపోద్ది. అది యుగ యుగాలు ఆ బాధ, ఆ నొప్పి యుగ యుగాలు ఉంటూనే ఉంటుంది. ఆ అగ్నిగుండం, నిత్యాగ్నిగుండం, ఆ వేదన భరించలేంది. అందుకే కదా ధనవంతుడు లాజరు కథలో మనం చూస్తాం. ధనవంతుడు అంటున్నాడు, అయ్యా 5 అన్నదలు ఉన్నారు నాకు, వాళ్ళ దగ్గరికి పేద లాజరు వెళ్ళి సువార్త చెబితే మారుతారేమో, మారి నేను వచ్చిన ఈ వేదన భరించలేకపోతున్నా, ఈ బాధ వాళ్ళకు వద్దు, తప్పించుకుంటారేమో, సువార్త చెప్పడానికి లాజరు పంపమన్నా. లేదు, అక్కడ కొంతమంది జానయ్య గారు లాంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత మల్లయ్య గారండి, మల్లయ్య గారు, చాలామంది దైవ సేవకులు ఇక్కడ ఉన్నారు. ఇలాంటి సేవకులు వాళ్ళు చెప్పిన మాట వింటే చాలు అంటున్నారు. అవును ప్రియులరా, ఒక మంచి అవకాశం, మరణం కాకముందే మనస్సు మార్చుకుంటే మంచిది. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడైన యేసు దగ్గరికి వచ్చి పాపిని ఒప్పుకుంటే తప్పకుండా క్షమాపణ దొరుకుతుంది, ఆత్మ రక్షణ కలుగుతుంది. ఆ రక్షించబడినటువంటి నీవు మరణించే వరకు, నీ ఆత్మ దేవుడి దగ్గరికి చేరేంత వరకు ఈ లోక మలినం నోటి మాట ద్వారా కానీ, తర్వాత కంటి చూపు ద్వారా కానీ, తర్వాత
మనం చేసే చేతి పనుల ద్వారా కానీ మురికి మలినం అంటకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పొరుగురులో ఉన్నాం. హల్లెలూయా. మనం పొరుగురు అంటే మన ఊరు ఇది కాదు, మన తండ్రి పరలోకంలో ఉన్నాడు. హల్లెలూయా. మన యేసు ప్రభు మన అన్న పరలోకంలో ఉన్నాడు. మనం కూడా ఏనాటికైనా అక్కడికే చేరాలి. కాబట్టి సొంత గూడు అది, సదాకాలం ఉండేది అది, శాశ్వతమైన ఇల్లు అది, అది పర్మనెంట్ ఇల్లు. ఇక్కడ మనం కట్టుకునే ఇళ్ళన్నీ తాత్కాలికమైనవి. ఈ మట్టి దేహమైన ఈ గుడారం కూడా ఇది కూడా తాత్కాలికమే. అయితే లోపల ఉన్న ఆత్మ చాలా విలువైంది. కనుక ప్రియులరా, నోరు జాగ్రత్త, కన్ను జాగ్రత్త, కాలు చెయ్యి జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. హృదయ తలంపు జాగ్రత్త. ఎందుకంటే రేపు తీర్పు తీర్చేటప్పుడు నీ నోటి మాటను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. తర్వాత నీ ఆలోచనలను బట్టి తీర్పు తీరుస్తాడు. మూడవదిగా నీ క్రియలను బట్టి తీర్పు తీరుస్తారు. మన క్రియలే మన వెంట వస్తాయి, కానీ సంపాదించిన ఏది రాదు. మొన్న ఒక ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోతే చెవుకి ఎప్పుడో పెట్టుకుంది పోగు ఒకటి ఉంది, బంగారపు పోగు. ఆ మనవరాలు అడుగుతుంది తీయమని. అమ్మా అది ఎప్పుడో పెట్టింది, అది రావట్లేదంటే కక్కోడలు ఇచ్చింది. అరే అదేంద్రా బాబు పోనీరా, చేతికంటే ఎట్టకట్ట మెల్లిగా లాగారు, వెండి ఉంగరం తీశారు, బాగానే ఉంది. చెవు పోగు కక్కోడలతో నిలువున చెవుని ఆ కొస వరకు కోసి బయటికి పీకేశారండి. మరి ఏంద్రా బాబు అది ఎన్ని సెవర్ల బంగారం, ఎంత కథ, చిన్నదే కదా, పోనీ వదిలేయండిరా బాబు, గుంటలో పెట్టినోడిని మళ్ళీ ఆ చెవు కోసల్లా తీయటం అవసరమా అంటే, కాదు ఊరుకోగు, మా తాత గుర్తుకు ఉంటుంది అంటున్నారు. ఓరి బాబోయ్. హల్లెలూయా. పక్క వాళ్ళది చెప్పండి, నీ వెంట ఏది రాదు. హల్లెలూయా. ముక్కు కోసి అయినా ముక్కు బేస ఊడ తీసి గుంటలో పెడతారు. చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పండి సిస్టర్స్. హల్లెలూయా. మన క్రియలు మన వెంట వస్తాయి. ఆమేన్. మన ఆలోచనలన్నీ మన వెంట వస్తాయి. ఆమేన్. మన నోటి మాట, పలికిన ప్రతి మాట లెక్కలోకి వస్తుంది. వాటిని బట్టి తీర్పు జరుగుతుంది. తీర్పులో నీవు నీతిమంతుడుగా తీర్చబడుదుగాక. నీ ఆత్మ పరలోకి వెళ్ళి సదాకాలం దేవుడితో ఉండునుగాక. కాబట్టి ప్రియులారా, నోటి మాట జాగ్రత్త, హృదయ తలంపులు జాగ్రత్త, నీ చేతి క్రియలు జాగ్రత్త. జాగ్రత్త పడదాం, మన ఆత్మను కాపాడుకుందాం. ఇంకా రక్షణ లేదా, యేసుని నమ్మలేదా, ఈ రాత్రి యేసు నమ్ముకుంటే మంచిది. రక్షణ పొందానయ్యా, బాప్తిసం తీసుకున్నాను, చర్చికి వెళ్తున్నాను, సరే మంచిది. రక్షణ పొందిన నీవు రక్షణ కాపాడుకోవటం మంచిది. హల్లెలూయా. పోగొట్టుకోవటానికి అవకాశాలు ఉన్నాయి. అవును, ఆశ చూపించి మోసం చేసి సాతాను గురి గమ్యం పరలోకం నువ్వు వెళ్ళవలసిన స్థానం వెళ్ళకుండా తప్పించగలదు. ఎట్లా? 30 వెండి నాణ్యాలు ఆశ చూపించి యోధాను వెళ్ళవలసిన తన సింహాసనానికి, తాను వెళ్ళవలసినటువంటి తన పదవి హోదాకి పోగొట్టుకోవటానికి జరిగింది. ఊరు వెలుపల ఊరేసుకుని చచ్చిపోయాడు. పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి దీనమైన భయంకరమైన సావు చనిపోయాడు. కేవలం 30 వెండి నాణ్యాల కోసం. ధనం ఆశ చూపించి నీ గమ్యానికి చేరకుండా సాతాను మోసగించవచ్చు. జాగ్రత్త. హల్లెలూయా. ధనము సమస్త కీడులకు మూలం. కాబట్టి జాగ్రత్త. అదే ఆశకు, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబు, వీటన్నిటిని జయించగలిగితే జయించిన నీవు దేవునితో సింహాసనం ఎక్కుతావు. జయించిన నీవు 1000 ఏండ్ల పరిపాలనలో ఏలుబడి చేస్తావు. వీటన్నిటిని జయించాలా. ప్రథమ శత్రు నీ ఒళ్ళే, నీ శత్రు ఆత్మ అంటది. ప్రార్థన చేసుకో. పగులంతా కాపాడాడు. ఏం చేసాం, అలసిపోయాంలే, దేవుడు తెలుసులే, పనుకుంటా, రేపు చేస్తా ప్రార్థన. పోరాటం. ప్రార్థన చేద్దామంటది ఆత్మ. ఈ శరీరం ఒళ్ళేమో అలసిపోయేవాళ్ళు, పనుకో, నిద్రపో, రేపు చేసుకోవచ్చులే అంటది. పోరాటం. ప్రార్థన చేసేవనుకో శరీరాన్ని, ఈ ప్రథమ శత్రువు అంటి పెట్టుకున్న ఈ శరీరాన్ని గెలిచిన వ్యక్తి అవుతావు, జయించిన వ్యక్తి అవుతావు. సరిపోయాను కదా, అలసిపోయాను, చాలా చాలా కష్టపడ్డా, పగలంతా చాలా సేగ చేసి, వద్దులేని ప్రార్థన చేయకుండానే అటాగి నిద్రపోయావంటే ఎవరిని గెలిపించినట్టు? ఓడిపోయినట్టు. అయితే పక్క వాళ్ళతో చెప్పండి, ఓడిపోబాకు. అంటి పెట్టి ఉన్న శత్రువైన, ప్రథమ శత్రువైన శరీరం చేతిలో ఓడిపోవద్దు. జయించు, జయ జీవితం గడుపు. 2 పక్కనే ఉంటుంది లోకం. హల్లెలూయా. లోకాన్ని కూడా జయించాలి. లోకం అంటది ఏమని? ఆదివారం ప్రార్థనకి వెళ్ళి వస్తే సరిపాదా,
3 రోజుల కూటాల్లో 3 రోజులకి వెళ్ళకపోతే ఒక రోజు వెళ్తే చాలదా? పక్కన వాళ్ళు అంటుంటారు, ఇంటికాడ ఎన్ని పనులు ఉన్నాయి, అవన్నీ చూసుకోవచ్చుగా. నిన్న ఆదివారం నిన్నటి రోజు తొలికోటానికి వెళ్ళావుగా, ఈరోజు వెళ్ళకపోతే ఏమైంది? పక్కన ఉన్న లోకం పొడుస్తూ ఉంటుంటుంది. అవును, నిజమే కదా, ఇంటికాడ చాలా పని ఉంది, ఎక్కడ పని అక్కడ చూసుకోవాలి కదా. 3వ రోజు కూటానికి చూద్దాం, కుదిరితే 3వ రోజు వెళ్దాంలే. హల్లెలూయా. ఏదో ఒక చిన్న సలహా చెప్పి, చిన్న ఐడియా చెప్పి నిన్ను ఓడిపోయేటట్టు చేస్తుంది. ఓడిపోకూడదు. లోకం అంటారు, అనేక మంది అనేక మాటలు అంటారు. లేదు, ఓడిపోకూడదు. ఇది దేవునికి ఇష్టమా, దేవుని చిత్తమా కాదా ఆలోచించుకొని లోకాన్ని జయించాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు దగ్గరికి వచ్చి పేతురు అంటున్నాడు, ప్రభువా, మరణిస్తాను, సమాధి చేయబడి 3వ రోజు లేస్తాను అంటున్నావు. వద్దు, మాట మాటకు ఆ మాట అనొద్దు. మరణం నీకు దూరం అగునుగాక. మరణించి నువ్వు చచ్చిపోతే మా గతి ఏంటి? నువ్వు ఉన్నావు కాబట్టి నీ వెంట తిరుగుతున్నావు. నువ్వు చనిపోతే మా గతి ఏంది? వద్దు, మరణం నీకు ఎడమగునుగాక అంటున్నాడు. చేయబట్టి వారిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. యేసు ప్రభు అంటాడు, సాతానా నా వెనక్కి పో. అంటే ఈ ఐడియా ఎక్కడిది? సాతాను నుంచి వచ్చిన ఐడియా ఇది. అందుకని సాతానా అన్నాడు, కానీ పేతురు నోరు మూసుకుని వెనక్కి వెళ్ళాలా. హల్లెలూయా. కొన్నిసార్లు సాతాను ఆలోచన తీసుకొస్తుంది ఇంట్లో వాళ్ళ ద్వారానే. హల్లెలూయా. మనకు అయిన వాళ్ళ ద్వారానే. ప్రార్థన లేదు, గీర్థం లేదు, కానీ బాగలేదు అంటున్నాగా, ఏమో ఒక అంతరం కట్టుకొచ్చుకోపో. ఒరే బాబు, మనం వేసుకోకూడదు. యేసుకు వల్ల కాకపోతే కదా, యేసు స్వస్థపరచడం చేత కాకపోతే కదా అంతరానికి మందుల కాడదాకా వెళ్ళేది. యేసుకు వల్ల అవుతుంది, చేత అవుతుంది. హల్లెలూయా. ఓడిపోతావా, గెలుస్తావు. సాతాను గెలవాలి, లోకాన్ని గెలవాలి, శరీరాన్ని గెలవాలి. నువ్వు జయించగలిగితే, జయించిన వాడిని నాతో కూడా సింహాసనం మీద కూర్చుండబెడతాను అంటున్నాడు. జయించిన వాడు నాతో కూడా ఏలుబడి చేస్తాడంటాడు. అవును, మనమంతా లోకాన్ని, సాతాన్ని, శరీరాన్ని మూడింటిని జయించిన వారమై, జయ జీవితం గడిపిన వారమై చచ్చిపోయే పరలోకం వెళ్దాం. సదాకాలం ఆయనతో కూడా ఉందాం. అప్పటిదాకా భక్తి జాగ్రత్త, నోరు జాగ్రత్త, హల్లెలూయా, క్రియలు జాగ్రత్త, అన్ని విషయాలు జాగ్రత్తగా భక్తి చేసి మరణానంతరం నిత్య రాజ్యానికి చేరుదముగాక. ఆమేన్. అందరికి వందనాలు. వాళ్ళు ప్రార్థన చేసే వాళ్ళు ఉండ భారము వస్తుందని చేరు చెప్పాడు. ఆ విషయం కూడా క్యాన్సల్. కనీసం వాళ్ళ ఇంట్లో వారు కూడా దేశించిన క్యాన్సల్. నిజమే, ఒక జబ్బు వస్తే ఎవరు అందరు చేతులు పెట్టి ప్రార్థన చేయరు. మంచి అవకాశం ఇచ్చాడు. రోగులు స్వస్థపరిచిన దేవుడు దైవజనుల ద్వారా అనేక ఆత్మలు రక్షించే ఈ రక్షణ సువార్త ప్రకటించడానికి వచ్చాడు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఇట్టి మాటలు ఆయన చూడు ఎంత ప్రయాసపడు. చూడు, వాళ్ళ బృందం కూడా దాదాపు 2 బండ్లకు వచ్చారు. మనం ఇక్కడుండి కూడా మనం రాలేకపోతున్నాం. నిజమే, రాత్రి ప్రాంతం నుంచి కూడా జాన్పలయ్య గారు ఎవరి గురించి చెప్పారు విన్నరా రాత్రి? హల్లెలూయా. అమ్మా విన్నరా? ఎవరు? నపంక్షకుడు. వారే కాదు, మోసము, దగ ఇప్పుడు నడుస్తుంది అని ఆ వర్తమానం రాత్రి చెప్పాడు దైవజనుడు జాన్పలయ్య గారు. సముద్రైన ధీమలతో నింపాడు. నిజమే, ఇవన్నీ వర్తమానం నింపడానికి ప్రభు మనం ఇంటే నమ్మితే మీ వల్ల కార్యం జరుపుతుంటున్నాడు. ఇటు మాటలు చెప్పిన దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు. అలాగనే ఆఖరి ప్రార్థన చేయడానికి మన మధ్యలో డేవిడ్ గారు ఉన్నారు. అలాగనే మన రాయనంతుల చంద్రయ్య పాస్టర్ గారు ఉన్నారు. వీరిద్దరూ ఒకళ్ళు దీవించి ఒకళ్ళు ఆఖరి ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు పేరటని కోరుచున్నాను. రండి స్టేజి మీదకి.
దావీదు కుమారుడా మమ్ము దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిసిపోకయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాకు ఎవరికి సోటే లేదయ్యా. దావీదు కుమారుడా మమ్ము దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిసిపోకయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాకు ఎవరికి సోటే లేదయ్యా. గుడ్డివాడినయ్యా నా కన్నులు తెరవవా, మొగవాడినయ్యా నా స్వరము వేయవా. కుంటివాడినయ్యా నా తోడు నిలవవా, కుంటివాడినయ్యా నా తోడు నిలవవా. దావీదు కుమారుడా మమ్ము దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిసిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిసిపోకయ్యా. హల్లెలూయా. ఒకరు ప్రార్థన చేయండి, ఒకరు దీవించండి. ప్రభు అయిన యేసు క్రీస్తు నామంన అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాము. క్రీస్తు సువార్త ఉజ్జీవ కూటములకు చేసినటువంటి పెద్దలకు, అలాగనే సంఘస్థులకు, దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి ముఖ్యంగా మంచి వర్తమానం అందించినటువంటి మరి పి ఆదామయ్య గారు అద్దంకి నుండి వచ్చినటువంటి అయ్యగారికి, మరి ముఖ్యంగా ఆ కూటమి తరపు నుండి మా సంఘం తరపు నుండి ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఆ చివరి ప్రార్థన ఆశ్రయంతో సెలవు తీసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ చంద్రయ్య గారు చివరి ప్రార్థన చేస్తారు. ఆశ్రయంతో సెలవు తీసుకుందాం. సమయాన్ని పాస్టర్ గారికి అప్పచెప్పు. ప్రార్థన చేసుకుందామండి. అందరూ లేచి నిలబడదామండి. ప్రార్థన చేసుకుందాం. మంచి ఆత్మీయటువంటి వర్తమానమును అందించినటువంటి దైవజనులు ఆదాయమయ్య గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. దయామయుడా మీకు వందనాలు, ప్రేమమయుడా మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడు అయిన మా దేవా మీ నామమును బట్టి వందనములు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ లోకం మనిషిని దోషిస్తూ ఉన్నది, మనిషిని వేలెత్తి చూపెడుతూ ఉన్నది. నాయనా, ఒక స్త్రీని నాయన మా ముందు పెట్టారు దేవా. లోకము నాయనా హింసించినను హేళన చేసినను మీ పాదాల యొద్దకు వచ్చి ఉన్నటువంటి ఆ బిడ్డను నాయనా మీరు కరుణించిన దేవుడవు. దేవా మీకు స్తోత్రాలు. దయగలిగిన దేవా, ఆ బిడ్డ తండ్రి తన జీవితాన్ని కాపాడుకునుటకై మొదటిగా మీ భద్రతను తండ్రి అయ్యా మీరు అనుగ్రహించిన దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి నాయనా, దావీదు కుమారుడు నన్ను కరుణించుమని అయ్యా కేకలు వేస్తున్నప్పటికీ, అనేక ఆటంకములు వచ్చినప్పటికీ, అనేకమైనటువంటి తండ్రి ఆటంకాలు తొలగినప్పటికీ, మరి ఎక్కువగా కేక వేసి మిమ్మల్ని నిలబెట్టిన భర్తలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలనాడు యెహోషువ సూర్యుని నిలబెడితే ప్రభువా కేక ద్వారా మిమ్మల్ని నిలబెట్టినటువంటి బర్తలోమియా నాయనా, పక్షవాతము కలిగినటువంటి వ్యక్తి పడి ఉన్నటువంటి స్థితిని అయ్యా చూసినటువంటి దేవుడవు నాయనా. నలుగురు వ్యక్తుల ద్వారా తండ్రి మీ యొద్దకు నాయనా తెప్పించిన దేవుడవయ్యా. మేమందరము కూడా తండ్రి మీ యొద్దకు వచ్చిన మీ సంకల్పాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఏ స్థితిలో మా స్థితిగతులు ఉన్నాయి, ఏ యొక్క ఇబ్బందులు, ఏ యొక్క పరిస్థితుల్లో నాయనా మేము కుమిలిపోతూ ఉన్నాం, ఏ సందర్భము ద్వారా మీ యొద్దకు రాలేకపోతున్నాం, ఏవి పట్టుకొని నాయనా మనుషులను పీడిస్తూ ఉన్నది ప్రభువా. అలాంటి బంధకాల నుండి మీరు విడిపించండి ప్రభువా. మీ దాసుల ద్వారా మా అందరితో సూటుగా మీరు మాట్లాడిన ప్రభువు మీకు స్తోత్రాలు. దయగలిగిన దేవా, అయ్యా సమాజానికి
సంఘానికి, కుటుంబానికి, అయ్యా బంధువులకి, అయ్యా నాయనా వేరై ప్రభువా వీనగతిలో ఉండటం స్థితిలో ఉన్నటువంటి వారిని నువ్వు ఆదరించే దేవుడవు మీ యొద్దకు వచ్చిన వారని, ఏ భారముతో ఏ యొక్క తండ్రి అయా సంఖ్యలతో బంధించబడి ఉన్నటువంటి బిడ్డలను ఈ దినమున విడుదల దయచేయడానికి నాయనా మీ దాసుల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇన్న బిడ్డ జీవితాలు అయ్యా మీ యొద్దలో అయ్యా వారు ఆత్మీయంగా ఫలించినట్లుగా మీ సన్నిధానములో చిన్న చిన్న బలహీనతల నుంచి విడుదల దయచేయనట్లుగా మీ కృపలో తండ్రి మీ వాక్యమును ఎత్తిపట్టుకున్నగా ప్రతి బిడ్డ జీవితములు మీరు ఫలింప చేయండి. ఆధ్యాత్మికంగా వెదుగుటకు, ఆత్మ సంబంధంగా నాయనా మీ కృపలో అంచెలంచెలగా వెదుగుటకు, మీ రాక కొరకు నాయనా సిద్ధపడి అయా మా ఆత్మీయ జీవితాలను భద్రపరుచుకొని అయా శరీరములో ఉన్నటువంటి నైనా లోకములో ఉన్న దానిని మా ఆత్మీయ జీవితములో రాకుండా మమ్మల్ని మేము కాపాడుకున్నట్టుకు తండ్రి మీ పరిశుద్ధాత్మ సన్నిధి తోడించండి. ఇవి సమాధానము కలిగి వెళ్ళుముక పాపము చేయకమని హెచ్చరించిన దేవుడు అయ్యా మీకు స్తోత్రాలు. ఏ బిడ్డలు తండ్రి కన్నీటితో మీ యొద్ద మొరపెడుతున్నారో, భర్తలో మీ మొరపెట్టినట్లు దావీదు కుమారుడు నన్ను కరుణించమని ఏ యొక్క సమస్యలతో, ఏ ఇబ్బందులతో, ఏ యొక్క నాయన మరి కుటుంబం బాధలతో నాయనా అయ్యా బాధపడి కన్నీరు కారుతున్నారు తండ్రి, అట్టి వారి కన్నీరు తోడ్చండి నాయన. అయ్యా విధనం నీ బిడ్డల కన్నీరు తోడ్చండి, నీ బిడ్డల బాధను ఆలకించండి. అయ్యా మీరున్నారు తండ్రి, భారం మోసుకొని వచ్చిన నీ బిడ్డలను తండ్రి తేలికపరిచి పంపండి నాయన మీకు స్తోత్రాలు. దయగలం దేవా మీ యొద్దకు రాలేక తండ్రి ఎవరు ఆదరించలేక తండ్రి పడి ఉన్నటువంటి నాయన కుష్టి రోగిని, పచ్చవాయి కలిగిన రోగిని తండ్రి అయ్యా మీ దినమన తండ్రి ఏ బాధతో ఆయన మరి నీ బిడ్డలు తీసుకొచ్చారు అయ్యట్టి వారు ఉంటే వారిని ఆదరించండి, కృప చూపండి. ముఖ్యంగా తండ్రి నాయన మరి మీ దాసులు తండ్రి జానును బట్టి తన కుటుంబాన్ని బట్టి మమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. వారు భారముతో తండ్రి కూడికలను ఏర్పాటు చేసి అయ్యా మీ వర్తమానాలు వినిపించుటకై, సంఘమును బలపరుచుబడుటకై, సంఘములో ఉన్న సమస్యలు తొలగిపోవుటకై, సంఘములో ఉన్న పాప కట్లను వదిలిటకై, సంఘములో ఉన్న పరిస్థితులు మార్చబడుటకై, వధువు సంఘముగా మార్చబడి అయా నీ రాక కొరకు సిద్ధపరచబడుటకై మీ దాసునికి ఇచ్చిన మంచి తలాంపును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి బిడ్డ జీవితమునైనా ఉజ్జీవింపచేసి మీ నామముకు మహిమ తెచ్చుకో తండ్రి. నీ బిడ్డల జీవితాలలోనైనా ఆధ్యాత్మికంగా ఆశీర్వాదాలు, మీ పరలోకప దీవెనలు ఒక్కొక్కరిపైన కుమ్మరించి మేలులతో నింపమని మీ నామముకు మహిమ తెచ్చుకోమని, కూడిచిన బిడ్డలందరూ కూడా పేరు పేరు వరుసని మీరు ఆశీర్వదించమని అయ్యా నిన్నటి దినం నాయన చక్కగా జరిగించావు మీకు వందనాలు చెల్లిస్తూ, రేపుడు కొరకు నాయన సిద్ధపరచమని మీకే మహిమ ఘనత ప్రభములు ఈ కూటాల ద్వారా అయ్యా కలుగునట్లుగా అనేక బిడ్డలు ఆత్మీయంగా బలపరచబడి మీ రాక కొరకు సిద్ధపరచుటకు నాయన కృప చూపమని యేసు క్రీస్తు ద్వారా స్తుతించి ప్రార్థించడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి నెరవేరును గాక. మారుదినాన్ని నేడు మాకు దయచేయము, మా ఏళ్ళ అపరాధం చేసిన మేము చూచిన ప్రకారం మా అపరాధములు క్షమించము, మమ్మల్ని శోధన నుండి ఏకాకీళ్ళు తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ శక్తి కాపుదల మనకు మన కుటుంబాలకు జరగనున్నటువంటి క్రీస్తు సువార్త ఉజ్జీవ కూటములకు రేపు జరగనున్నటువంటి కార్యక్రమం అంతట్లోనూ పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలం తోడుగుండి మనల్ని మేలుతో దీవించి బలపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ జాన్ గారు.